ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుని సన్నిధి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ లైవ్ని ఆశీర్వాదకరంగా జరిగించండి. జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. ఆధ్యాత్మికంగా బలపరచండి. పాటల ద్వారా మీరే మహిమ పొందండి. దైవజనులను బలంగా వాడుకోనండి అయ్యా. వాక్యం ద్వారా మీరు లైవ్ చూస్తున్న బిడ్డలతో సూటిగా మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కొన్ని పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కనులకు కాంతి రేఖలు, నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే, నా కనులకు కాంతి రేఖలు. కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. మనస్సులో నెమ్మదిని కలిగించుటకు మంచువలే కృపను కురిపించితివి. విచారములు కొట్టివేసి విజయానందముతో నింపినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. నీరు పారేటి తోటగా చేసి సత్తువగల భూమిగా మార్చినావు. పదరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ
కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. జిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించితివి. విరజిమ్మే ఉదయ కాంతిలో నిరీక్షణ ధైర్యమును కలిగించి అగ్ని శోధనలు జయించుటకు మహిమాత్మతో నింపినావు. ఆర్పజాలని జ్వాలగా చేసి దీపస్తంభముపై నన్ను నిలిపినావు. ఆర్పజాలని జ్వాలగా చేసి దీపస్తంభముపై నన్ను నిలిపినావు. నీ కార్యములను నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. పరిశుద్ధ జీవితము చేయుటకు పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము చేయుటకు పావన రక్తముతో కడిగి పరమానందముతో నింపినావు. సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు. సిద్ధపడుచున్న వధువుగా చేసి సుగుణాల సన్నిధిలో నన్ను నిలిపినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. నా హృదయములో నీ మాటలే నా కనులకు కాంతి రేఖలు. కారు చీకటిలో కలువరి కిరణమై కఠిన హృదయమును కరిగించినావు. నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా, నీ కార్యములను వివరింపతరమా, నీ ఘన కార్యములు వర్ణింపతరమా. Praise the Lord. Hallelujah.
కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 నిరుపేద స్థితిలోనూ నన్ను దాటిపోలేదు. ప్రేమ 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 పగలూరి పలుకరించింది, పరమును విడచి నన్ను వరించింది. పగలూరి పలుకరించింది, పరమును విడచి నన్ను వరించింది. కలవరిస్తుంది ప్రేమ, ప్రాణమిచ్చిన కలువరి ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 చేతిలో నన్ను చిక్కుకున్నది, ప్రేమ రూపుతో నన్ను మార్చి ఉన్నది. ప్రేమ చేతిలో నన్ను చిక్కుకున్నది, ప్రేమ రూపుతో నన్ను మార్చి ఉన్నది. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని. ప్రేమను మించిన దైవం లేదని, ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తుంది ప్రేమ. కలవరిస్తోంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ 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 ప్రేమలోకిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమలోకిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమ కౌగిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేనే లేదని. పరవశిస్తుంది ప్రేమ, కలవరిస్తుంది క్రీస్తు ప్రేమ. కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక పాట పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము చెక్కుము, నన్ను చెక్కుము. లోయలోనా సంచరించిన భయము లేదు, వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నిత్య వెలుగు. పడి ఉంటిని లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను, నీదు ప్రేమను. రాజు నీవే నా హృదిలో, శాంతి నీవే కుమ్మరించుము, నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదన్. కుమ్మరించుము, నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదన్, సేవ చేసేదన్.
కృపతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, నన్ను చెక్కుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా షేర్ చేయండి. అలాగే హదస మందిరం అనే ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, ఫాలో అవ్వండి. చరిత సిస్టర్ ప్రైజ్ ది లార్డ్, డేవిడ్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, నాని బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్రదర్ నాని. రవి పాల్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, దిలీప్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, దేవకుమార్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, శ్రీనివాస్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, విజయ్ కుమార్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. గీతాంజలి గారు ప్రైజ్ ది లార్డ్, పాల్ బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, కృపా సత్య సిస్టర్ ప్రైజ్ ది లార్డ్. ఇంకొక పాట పాడుకొని మనం దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. స్టే ట్యూన్డ్. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే
వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైన దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే. ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా.
కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయట చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి స్థిరమైనవి, ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బేబీ ప్రైజ్ లార్డ్. తల్లి గాడ్ బ్లెస్ యూ. విజయ్ కుమార్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. శివారెడ్డి ప్రైజ్ లార్డ్. జాన్ విస్లీ ప్రైజ్ లార్డ్. ప్రవీణ్ ప్రైజ్ లార్డ్. బాలమాధవి గారు ప్రైజ్ లార్డ్. గీతాంజలి తల్లి గారు ప్రైజ్ లార్డ్. జొన్నలగడ్డ దయాకుమార్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. ఎస్ కిరణ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. సౌజన్య ప్రైజ్ లార్డ్. చరిత చెరి ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. సుమీల ఎలా ఉన్నారమ్మా? షేక్ సల్మా పాల్ బ్రదర్, హౌస్ ఆఫ్ ప్రేయర్ వైజాగ్ ప్రైజ్ లార్డ్. అండ్ కింగ్ డేవిడ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. కోలనాని ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రవిపాల్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. దిలీప్, దేవకుమార్, శ్రీనివాస్, దేవుని కృప మీ అందరికీ తోడైనగాక. విజయ్ కుమార్ బ్రదర్, మల్లెల వీరభద్రం బ్రదర్ ప్రైజ్ లార్డ్. సుజిత్ కుమార్ ప్రైజ్ లార్డ్. జీవై కుమార్ ప్రైజ్ లార్డ్. ఎస్ రాస్ సుందర్ గారు ప్రైజ్ లార్డ్.
అండ్ రాజ్యలక్ష్మి ప్రైజ్ లార్డ్ ఎలా ఉన్నారు? వినోద్ కుమార్ ప్రైజ్ లార్డ్, రత్నాజీ ప్రైజ్ లార్డ్, సంపత్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. బడుగు చార్లెస్ బ్రదర్ ప్రైజ్ లార్డ్. యమున ప్రైజ్ లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప ఈ రాత్రి మీ అందరికీ కూడా తోడైన నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రియులారా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతైనా రుణస్థులమైన. హల్లెలూయా. ప్రతిరోజు ఆధ్యాత్మికంగా బలపరచబడటానికి, విశ్వాస జీవితంలో ముందుకి కొనసాగడానికి దేవుడు మనకెంతగానో ఈ శ్రేష్టమైన సమయాన్ని, భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎన్ రాజ్యలక్ష్మి, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నిత్యంగా మీ ప్రతి సమస్యల నుండి దేవుడు విడిపించునుగాక. మీ ప్రతి పరిస్థితిని దేవుడి రాత్రి మార్చునుగాక. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. రాజ్యలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకునండి. వారి పరిస్థితులను ఎరిగిన దేవుడు నాయన, నిశ్చయంగా మీరు మార్చండి ప్రభువా. వారి స్థితిగతులను ఎరిగిన దేవుడవు. కుమారుని వలన కలుగుతున్నటువంటి నష్టము ఇక కలగటానికి వీల్లేదు. ఆ కుటుంబానికి కుమారుని ద్వారా ఆశీర్వాదము కలగాలి, మేలు కలగాలి. ఆ రీతిగా కుమారుని దీవెనకరంగా మీరు మార్చమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎస్ రాజ్యలక్ష్మి, దేవుడు మీ పరిస్థితులను ఎరిగిన దేవుడు. నిశ్చయంగా ఈ రాత్రి మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా ఈ లైవ్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మరి కొన్ని కారణాలను బట్టి మన ఇప్పుడు ఉన్న లైవ్ జరుగుతున్న మన ఫేస్బుక్ని లాక్ చేశారు. అందుకని మన దాంట్లో నుండి షేర్స్ అవ్వడం లేదు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ యొక్క టైం లైన్లోకి, మీ యొక్క ఫేస్బుక్ గ్రూప్స్లోకి షేర్ చేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇస్మాయిల్ బ్రదర్ ప్రైజ్ లార్డ్, రాజేష్ వేల్పుల ప్రైజ్ లార్డ్, ఆశా చందని ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవునికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి మనం ఒక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని రాత్రి మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. పరిస్థితులు ఎంత భయానకంగాను కఠినంగాను ఉంటున్నప్పటికీ, పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటున్నప్పటికీ కూడా దేవుని కృప అనుక్షణము మనకు తోడయుండి నడిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఎస్, ఈ రోజున మనము బ్రతికి ఉన్నాము అని అంటే కేవలం దేవుని కృప మాత్రమే. హల్లెలూయా. ఆయన కృప లేనిదే మనము క్షణమైనా బ్రతకలేం. ఆయన దయ లేనిదే మనము క్షణమైనా బ్రతకలేం. ఎస్, ఈ రాత్రి అద్భుత రీతిగా ఆయన కృప మన తోడై ఉండి మన వెన్నంటి నడిపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జోసెఫ్ గారు, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. Hallelujah, hallelujah. Lord, in the name of Jesus. Praise the Lord. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇది యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎస్, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి మనము ఈ యొక్క మాటలోని ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను అంటున్నాడు. నీ గాయములను మాన్పెదను, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఎస్ ప్రియులారా, ఈ రోజున ఆరోగ్యము లేదు. మానసికమైనటువంటి గాయములతో, మానసికమైనటువంటి ఒత్తిళ్లతో మనస్సులో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ఎప్పుడైతే మానసికమైనటువంటి రుగ్మతలు లేక మానసికమైనటువంటి వేదన నిన్ను వెంటాడడం ప్రారంభిస్తుందో ఆటోమేటిక్గా నీ ఆరోగ్యం కూడా డిస్టర్బెన్స్ అవ్వడం చూస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆరోగ్యం కూడా నువ్వు కోల్పోవలసి వస్తుంది. అందుకని దేవుడు ఈ రాత్రి అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి లైవ్లో ఎంతమంది బలహీనతలతో, వ్యాధులతో, తీరనటువంటి రోగములతో, వ్యాధులతో ఈ లైవ్ చూస్తున్నారు. దీర్ఘకాలిక రోగాలతో, దీర్ఘకాలిక వ్యాధులతో, ఏ వైద్యుని చేత నయము చేయబడని, బాగుపరచబడినటువంటి వ్యాధితో ఈ రాత్రి ఎవరైతే లైవ్ చూస్తున్నారో, ప్రభు నిత్యముగా ఈ మాట, ఈ వాగ్దానము వారి జీవితాలలో ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. ఆరోగ్యము లేదు, ఆరోగ్యము లేదు ప్రియులారా. ఈ రోజున ఎవరికి కూడా ఆరోగ్యము లేదు. ఆరోగ్యవంతులుగా ఎవరు కూడా లేరు ప్రియులారా. ఆరోగ్యము కలిగినటువంటి వారిగా ఎవరు లేరు. ఆరోగ్యము లేదు, స్వస్థత లేదు.
ఆరోగ్యము లేకపోవటానికి ఒకే ఒక కారణం, ఈ రోజున ప్రతి మనిషి కూడా మానసికమైనటువంటి వేదనతో నింపబడి నిండి ఉండటమే అనారోగ్యానికి కారణమవుతుంది. ఈ రాత్రి మానసికమైనటువంటి ఒత్తులతో, మానసికమైనటువంటి టెన్షన్స్తో ఎవరైతే ఉంటున్నారో దేవుడు వారికి మనస్సులో నెమ్మదిని కలిగించునుగాక. ఆమేన్. ఆయన గాయలో ఉన్న స్వస్థత మనం అనుభవించుదుముగాక. ఈ రాత్రి ఆరోగ్యము కలుగు చేసేదన్నటువంటి దేవుని యొక్క మాటలో నుండి మనము ఆరోగ్యమును, నెమ్మదిని పొందుకుందుముగాక. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే డాక్టర్స్ ఏమంటారు? ఏమన్నా బాగా ఆలోచిస్తున్నావా? బీపీ కంట్రోల్ అవ్వడం లేదు, షుగర్ కంట్రోల్ అవ్వడం లేదు. అబ్బాయి ఏమి లేదండి అంటారు, కానీ లోపల పైకి బాగానే నవ్వుతున్నట్టు కనపడుతున్నా, పైకి బాగానే నవ్వుతున్నట్టు మాట్లాడుతున్నా, లోపల మనసులో నెమ్మది, సమాధానం అది లేదు ప్రియులారా. ఎప్పుడైతే ఈ మనసు అలజడితో, కలవరంతో నిండి ఉంటుందో ఆటోమేటిక్గా ఆరోగ్యాన్ని కోల్పోవలసి వస్తుంది. ఎస్, దేవుడి రాత్రి నిన్ను కనికరించునుగాక. ఈ రాత్రి నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు ఆరోగ్యాన్ని కోల్పోతున్నావు? ఎందుకు అనారోగ్య పాలైపోతున్నావు? ఎందుకు వ్యాధుల బారిన పడుతున్నావు? కారణం ఏంటి? ఏ వ్యాధి నిన్ను వెంటాడుతుంది? ఏ సమస్య నిన్ను బాధిస్తుంది? ఏ టెన్షన్తో నువ్వు రోగాల పాలైపోతున్నావు? మానసిక ఒత్తిడికి గురవుతున్నావు? ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఎరిగిన దేవుడు ఈ రాత్రి ఒక అద్భుతమైన మాట అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను. ఆమేన్, ఆమేన్. నీ బలహీనతలకు కారణములేమిటో, నీ రోగములకు కారణములేమిటో, నీ వ్యాధులకు కారణమేమిటో, నీ మనస్సుకైనటువంటి గాయము, ఆ గాయము వలన కలిగినటువంటి రోగము దేవుడి రాత్రి బాగు చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక రోగము చేత, ఏదో ఒక బలహీనత చేత, ఏదో ఒక అనారోగ్యము చేత పీడించబడుతూనే ఉన్నారు, బాధించబడుతూనే ఉన్నారు. ఎవరో కూడా ఏదో ఒక అనారోగ్యము చేత. ఆరోగ్యము లేదండి. అది ఇర్మీయా గ్రంథకర్త అంటాడండి, నా జనులకు స్వస్థత లేదు, వారి గాయములు కట్టబడలేదు. గిలాదులో గుగ్గిలము లేదా? ఏ వైద్యుడును వచ్చట లేడా? అంటే ఈ వ్యాధి నుండి బాగు చేసేవాడు లేడా? ఈ రోగముల నుండి విడిపించేవాడు లేడా? చిన్నప్పుడు పాలతో పెంచబడతాం. యవనస్తులైన తరువాత చిరుతిళ్ళు తిని తాగుడికి వాటికి అలవాటు పడిపోతారు. ఇంకాస్త వయసు వచ్చిన తర్వాత, జాబ్ వచ్చి కాస్త సంపాదించిన తర్వాత తినటానికి సమయం లేకుండా పోతుంది. సరే సంపాదించాం కదా అని వివాహమై పిల్లలు పుట్టి అంతా ఎదిగిన తరువాత, సంపాదించాం కదా, సంపాదన విపరీతంగా పెరిగింది కదా, ఇప్పుడు
కాళ్ళు చాపుకొని చేతులు ముడుచుకొని శుభ్రంగా తిందామనే సమయానికి నువ్వేమీ తినటానికి లేకుండా పోతుంది. ఎందుకో తెలుసా? షుగరు, బీపీ, ఆయాసం, గ్యాస్ ట్రబుల్, తిన్నా అరాయించుకునే పరిస్థితి. మన మధ్య ఒక సహోదరుడు చెప్తున్నాడు, రోడ్డు మీద అలా వస్తూ ఉంటే వాటిని చూడటమే కానీ తినటానికి లేదయ్యా. తిన్నామా బాధ అనుభవించాలి, అందుకని చూసి వాసన పీల్చుకోవటం తప్ప మరొక దిక్కు లేదు. రోగము 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 రోగము. తినే సమయంలో తినటానికి లేదు, తినే సమయంలో తినకూడని సమయంలో తినటానికి అన్నీ ఉన్నా తినలేనటువంటి పరిస్థితి. మానవుని యొక్క జీవితం ఎంత దుర్భరంగా, ఎంత భయానకంగా కొనసాగుతుంది ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే ప్రసంగి గ్రంథకర్త ఒక మాట్లాడాడండి, మనము ఆహారము భుజించడం కూడా దేవుని కృపయే. దేవునికి స్తోత్రం. ఏంటంటే మనము దేవుని సెలవు లేకుండా ఆహారాన్ని భుజించలేం ప్రియులారా. కానీ ఈ రోజున దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, ఆయన ఎంతగా మనలను కనికరించాడు, ఎంతగా ఆయన మన ఎడల వాత్సల్యం చూపుతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను, తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటేనే. ఓకే, ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరి సాధ్యము? ఎవరి సాధ్యము? ఏమండి? అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఈరోజున చాలామంది భోజనము చేస్తారు కానీ ఫార్మాలిటిక్స్గా అందరితో కలిసి ఏదో భోజనం చేస్తారు, తినాలి కాబట్టి తింటారు. మనసులో ఒక వేదనతో, తీరనటువంటి బాధతో హృదయాంతరంగాలలో గూడు కట్టుకొని భోజనం చేస్తారు. కానీ వారికి అది తృప్తినివ్వదు ప్రియులారా. ఆ భోజనము వారికి బలమునివ్వదు, ఆ భోజనము వారికి ఆరోగ్యాన్ని ఇవ్వదు, ఆ భోజనం వారికి ఆరోగ్యాన్ని ఇవ్వదు. రాత్రి లైవ్ చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డ, మనసుకు నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా నువ్వు ఏది తిన్నా, ఏమి తిన్నా, నువ్వు తృప్తిగా తినలేకపోయినా నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేవు, సమాధానకరంగా ఉండలేవు. మనము తిన్నది మనకు వంట పట్టాలి అని అంటే, అది ఆరోగ్యాన్ని మనకు బలమును ఇవ్వాలి అని అంటే మనశ్శాంతి కావాలి. అందుకని ఈ రాత్రి దేవుడు నీ మనసుకి ఆరోగ్యమును కలిగించునుగాక, నీ మనసుకు దేవుడు సమాధానమును కలిగించునుగాక. మనశ్శాంతి కరువైపోయింది, మనశ్శాంతి కరువైపోయింది. ప్రతి ఒక్కరికి మనశ్శాంతి లేదండి. ఈరోజు ఎవరిని అడిగినా కానీ మనసేం బాగోలేదు. మనసేం బాగోలేదండి, మనసు అస్సలు బాగాలేదండి.
ఏమైంది మనసుకి? ఏదో ఒక సమస్య, ఏదో ఒక సమస్య. మనశ్శాంతి లేదు. ఈ మనశ్శాంతి కరువైనప్పుడు నిద్ర ఉండదు. నిద్ర కరువైనప్పుడు డైజెషన్ ఉండదు. డైజెషన్ లేనప్పుడు ఆరోగ్యం ఉండదు. తినలేము, సంతోషంగా ఉండలేము. ఒకదానికొకటి ఈ విధంగా మనిషి యొక్క జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని పతనావస్థకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున అనేకులు మనకు కనబడుతున్నారు. కానీ ప్రభు ఈ రాత్రి అంటున్నారు, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను. ఆమేన్, హల్లెలూయా. అందుకని మొదట మనకు ఆరోగ్యము కలగాలి అని అంటే మన మనస్సులో నుండి వ్యాకులతను తొలగించుకోవాలి. హల్లెలూయా. నీ మనస్సును ఏదైతే, ఏ వ్యాకులమైతే, ఏ ఆందోళన అయితే, ఏ సమస్య అయితే నీ మనస్సుని కృంగదీస్తుందో, బాధిస్తుందో, నీ మనస్సులో నుండి దాన్ని తొలగించుకో. నీకు స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదినము వాక్యమును చదువు, వాక్యమును ధ్యానించు, వాక్యమును అనుసరించు, ప్రతిదినము ప్రార్థించు, ప్రార్థనలో స్తుతించు. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యమును బట్టి కృతజ్ఞతతో స్తుతిస్తూ, వావ్, ఇలా చేయగలిగితే బాగుంటుంది. కానీ ప్రార్థించడానికి మనసు రాదు, ప్రార్థించలేము. కారణం ఏందో తెలుసా? ప్రార్థన కూడా చేయబుద్ధి కావట్లేదండి. మనసు బాగుంటే కదా ప్రార్థన చేసేది అంటారు. కానీ యోబు ఎప్పుడు స్తుతించాడు? ఏ పరిస్థితుల్లో స్తుతించాడు? ఏ పరిస్థితుల్లో ఉండి దేవునికి ప్రార్థించాడు? రోగముతో ఉండి, వ్యాధితో ఉండి, సమస్తాన్ని కోల్పోయి, చివరికి ప్రాణం కూడా దక్కదు అన్నటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడండి. భార్య కూడా తనకి యాంటీ అయిపోయినప్పుడు పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేశాడు. ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ మధ్యలో ఉండి ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తుదకు ఆ ప్రార్థన ఫలితంగా గొప్ప సంతోషము, సమాధానం పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి లైవ్ చూస్తున్నటువంటి నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా ఆరోగ్యము లేదా? ఎవరో ఒకరు వ్యాధి బారిన పడుతూనే ఉన్నారా? రోగాల బారిన పడుతూనే ఉన్నారా? ఈ రాత్రి దేవుడు మీ కుటుంబంలో ఉన్న రోగాల పర్వమును దేవుడు కొట్టివేయునుగాక. ఆమేన్. మీ కుటుంబంలో గలిబిలి రేపుతున్నటువంటి మనశ్శాంతికి, అసమాధానానికి, సమస్యలకు కారణమైనటువంటి ప్రతి సమస్య యేసు నామములో కొట్టివేయబడునుగాక ఈ రాత్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. భార్య భర్తల మధ్య అనుమానాలు పెనుభూతాలై గొడవలకు దారితీసి విడిపోయేంత వరకు వస్తాయి. అత్తాకోడళ్ళు, తల్లిదండ్రులు, ఈ విధంగా కుటుంబంలో అనుమానాలు, అవమానాలు, నిందించుకోవడం, మోసకరమైనటువంటి మాటలు, అబద్ధాలు, ఇవన్నీ కూడా కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తాయి. ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడం, ఎవరి స్వేచ్ఛను వాళ్ళు చూసుకోవడం, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఖర్చు పెట్టడం, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు బ్రతకడం. ప్రియమైన దేవుని బిడ్డ, ఇవన్నీ కూడా నెమ్మది లేకుండా చేస్తాయి, సమాధానము లేకుండా చేస్తాయి. అందుకని మొదట మీ మనస్సులో ఉన్న కలవరాన్ని దేవుడు కొట్టివేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. మీ మనస్సుని అలజడి రేపుతున్నటువంటివి కొట్టివేయబడునుగాక. కొన్ని ఆలోచనలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, కొన్ని నిర్ణయాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు, ఆ ఆలోచనలు, ఆ నిర్ణయాలు మీ కుటుంబంలో ఆరోగ్యము లేకుండా, సమాధానం లేకుండా చేస్తాయి. ఈ రోజున ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడి, ఆన్లైన్ రమ్మీస్కి అలవాటు పడి
లక్షలు అప్పులు చేసేటువంటి పిల్లలు, పురుషులు ఎంతోమంది ఉన్నారు ఈ రోజున. ఆ ఒక్కరి తప్పు వలన ఆ కుటుంబం అంతా కూడా సమస్యల పాలైపోతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, రోగాల పాలైపోతున్నారు, నష్టాల పాలైపోతున్నారు, కష్టాల పాలైపోతున్నారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఇక బ్రతకడం ఎందుకు అనే నిర్ణయంలోనికి వచ్చేస్తున్నారు. వారి తొందరపాటు నిర్ణయాల వలన సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడమో, ఏదోటి చేసుకోవడమో, తీరనటువంటి వేదన, బాధ జీవితాంతం అనుభవించడం. ఈ రాత్రి లైవ్ చూస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, సమస్తాన్ని ఎరిగిన దేవుడు, నీ కుటుంబాన్ని చక్కపరచగలిగిన దేవుడు, ఆయన పరమ వైద్యుడు. ఆయన దేనినైనా బాగు చేయగలడు, దేనినైనా కానీ రిపేర్ చేయగలడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్, ఒకసారి అప్పుడే కొత్తగా తయారైనటువంటి కారు, న్యూ మోడల్, డెలివరీకి రెడీగా ఉంది. రెడీగా ఉన్నప్పుడు ఆ కారు ఓనర్ వచ్చాడు. కారు కొన్న అతను, ఆ షోరూమ్ వాళ్ళు, కంపెనీ వాళ్ళు అందరూ కూడా కొత్త మోడల్ కదా అని అందరూ బాగా సెలబ్రేట్ చేస్తూ బాగా చాలా హంగామా చేస్తున్నారు. ఆ సమయంలో అంత అయిపోయింది, రిబ్బన్ కట్ చేశారు, అంతా కూడా డెకరేట్ చేశారు, స్వీట్స్ అన్నీ పనిచేశారు, అంతా హ్యాపీగా ఉంది. సరే, ఇప్పుడు ఆ ఓనర్ కార్ స్టార్ట్ చేసి ఆ షోరూంలో నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. షోరూంలో నుండి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ ఎండింగ్లో కొంచెం ఆ పై టాప్కి, ఆ పైన గోడ ఒకటి తగిలేటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఒకవేళ సరే తగిలితే తగిలిందిలే అని చెప్పని మనం తీసుకొని పోతే, కొత్త కారు కదా శుభమా అంట, క్రాషెస్ ఎందుకు, మరలా రిపేర్ చేసుకోవచ్చు. అయినా కానీ కొత్త కారు కదా శుభమా అంట, క్రాష్ వస్తుంది ఎందుకులే అని ఆగుతున్నారు. సరే టైర్లన్నీ ఊడదీద్దామా, లేదు దాని వరకు పగలగొడదామా, అశుభమేమో. ఇలాంటి సందేహాలు, సంశయాలతో తలబట్టుకున్నారు. ఇప్పుడు ఈ కారుని ఎలా మనం బయటకు తీసుకురావాలి, ఎలా దీన్ని మనం డెలివరీ ఇవ్వాలి, ఈ కొత్త కారుని ఏం చేయాలో ఎవరికి కూడా పాలుపోవడం లేదండి. ఏం చేయాలో ఎవరికి అర్థం కావడం లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ అంతా గమనిస్తున్నటువంటి ఒక పనివాడు వాళ్ళ దగ్గరికి సమీపించి, అయ్యా మీరేమనరు అంటే నేను మీకు ఒక చిన్న సలహా చెప్తాను అంటే, వాళ్ళు అన్నారు, ఇక్కడ మహామహులు, ఇంటెలిజెన్సెస్, ఎంత టాలెంటెడ్ పర్సన్స్, ఎంత హై ఎడ్యుకేషన్ వాళ్ళు ఉన్నటువంటి మాకే తల మునకలు అయిపోతుంటే నువ్వేం చెప్తారో బాబు ఆలోచన అని అన్నాడు. కాదయ్యా, నేను ఒక చిన్న సలహా ఇస్తా, దానివల్ల మీకు ఏ నష్టం ఉండదు, ఏ ప్రమాదం ఉండదు, చక్కగా కారుని ఈజీగా బయటకు తీసుకెళ్ళిపోవచ్చు. ఏంటి చెప్పురా బాబు అన్నాను. ఏం లేదండి, 4 టైర్లు ఉన్నాయి కదా కారుకి, ఆ 4 టైర్లో ఉన్నటువంటి గాలి కనుక తీసేస్తే, ఆ 4 టైర్లో ఉన్న గాలి కనుక తీసేస్తే ఆ గోడకి తగిలేటువంటి ఎత్తు తగ్గిపోతుంది. చిన్నగా దాన్ని బయటికి తీసుకెళ్ళిపోవచ్చు. బయటికి తీసుకెళ్ళిన తర్వాత మరలా తిరిగి మనము ఆ నైట్రోజనో ఎయిరో మనం పట్టించవచ్చు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. నిజమే కదా, జస్ట్ ఆ కొద్ది వరకు గ్యాప్ వరకు
గాలి తగ్గించేసి బయటికి తీసుకెళ్తే కారు డ్యామేజ్ అవుతుంది. ఆ గోడ ఆ పై పిల్లరు పగల కొట్టాల్సిన అవసరం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో మనలను మనం తగ్గించుకున్నప్పుడు, కొన్ని సందర్భాలలో దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క వాక్యానికి మనం విధేయులమైనప్పుడు, మన గర్వాన్ని, మన అహంకారాన్ని దానిని ప్రక్కన పెట్టేసినప్పుడు దేవుడు మనకి సురక్షితాన్ని కలిగించి నడిపిస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నీకేం తెలుసు? కొన్ని సందర్భాలలో నీ భార్య నీకు ఒక మంచి ఆలోచన చెప్పేటువంటి వ్యక్తిగా ఉండొచ్చు, నీ భర్తే నీకు ఒక మంచి ఆలోచన చెప్పే వ్యక్తిగా ఉండొచ్చు, నీ పిల్లలే నీకు ఒక మంచి ఆలోచన చెప్పేవారిగా ఉండొచ్చు, నీ కోడలే, నీ అత్తే, నీ మామే. ఈ విధంగా నీకేం తెలుసులేని తృణీకరించొద్దు ప్రియులారా. నీకేం తెలుసులేని తృణీకరించొద్దు. ఆ వ్యక్తి యొక్క ఆలోచన, ఆ వ్యక్తి యొక్క సలహా వండర్ఫుల్గా పనిచేసింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ జీవితంలో కూడా అనేక సందర్భాలలో, అనేక సమయాలలో నీవు కూడా ఆలోచనను తృణీకరించినటువంటి వ్యక్తిగా ఉన్నావేమో, ఆలోచనలను త్రోసివేసినటువంటి వ్యక్తివిగా ఉన్నావేమో. తగ్గించుకున్నందువలన ఏ అపాయము లేకుండా, హల్లెలూయా, తగ్గించుకున్నందువలన ఏ నష్టము లేకుండా, తగ్గించుకున్నందువలన ఏ సమస్య లేకుండా, ఏ ప్రాబ్లం ఫేస్ చేయకుండా చక్కగా ఈజీగా సమస్యల నుండి బయటపడింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ జీవితంలో కూడా నువ్వు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చించడం ప్రారంభిస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకున్నప్పుడు, గ్లోరీ టు గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చెప్పేది నేను వినేదేంది? నువ్వు చెప్తే నేను వినాలా? నీకేం తెలుసు? నోరు మూసుకొని కూర్చో. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారండి చాలామంది. ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలిచే నీపైనే, అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచేదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని, నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని. మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపే నీపైనే. మంద కాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపే నీపైనే. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో
ధ్యానమే నాకు మేలాయెను. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో నాకు మేలాయెను. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలిచే నీపైనే. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీతో అరణ్యవాసమే నాకు మేలాయెను. గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో శాలిము నీడయే నాకు మేలాయెను. నార్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచేదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆదరణ లేదు ఈ లోకంలో, మనశ్శాంతి లేదు, సంతోషము లేదు, సమాధానము లేదు, తినటానికి కూడా లేదు. తినలేనటువంటి పరిస్థితి, తిన్నా అరగనటువంటి స్థితి. ఈ రోజున ఒకవేళ ఇదే స్థితిలో నీవు ఉన్నావేమో. అశోక్ కుమార్, ప్రైజ్ లార్డ్ తమ్ముడు, బాగున్నారా? స్వప్న, ప్రైజ్ లార్డ్ తల్లి, గాడ్ బ్లెస్ యూ. కోలా చందు, ప్రైజ్ లార్డ్. నిశ్చయంగా ఈ రాత్రి ఆదరణకర్త అయినటువంటి దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు నెమ్మదిని కలిగించునుగాక. ఆమేన్. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? ఏంటండి? ఆయన సెలవు లేకుండా ఈ రాత్రి ఈ స్థితిలో నీవు ఉన్నావు, ఏ పరిస్థితిలో నీవు కొనసాగుతున్నావు? ఒకసారి దేవుని వైపు కన్నులు ఎత్తుతావా? దేవుడు చేసే గాయము వేరు, మనుషులు చేసే గాయము వేరు. ఆ సందర్భాల్లో అంటారు, ఆ మాట నన్ను భలే గాయపరిచిందండి, ఆ మాట భలే బాధపరిచిందండి నా మనసుని. మనుషుల మాటలు మనసుకి గాయం చేస్తాయి, దెబ్బ కొడతాయి. అది అపవాది దెబ్బ, అది అపవాది చేసే గాయం, అది దేవుడు చేసే గాయాలు. అందుకే అంటాడు, గాయము చేయవాడును నేనే, గాయము మాన్పువాడును నేనే. థ్యాంక్ యూ జీసస్. తప్పకుండా అశోక్ కుమార్, దేవుడు నీ బిజినెస్ని నూతన సంవత్సరంలో బహుగా దీవించునుగాక, బహుగా ఆశీర్వదించునుగాక, ఫలవంతంగా మార్చునుగాక. దేవుడు మిమ్మలను, కుటుంబాన్ని ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కృపల చేత దేవుడు నింపునుగాక. ఆమేన్. ఎస్, హల్లెలూయా. ప్రియులారా, నిన్న ఒక అద్భుతమైన సాక్ష్యం. ఒక ప్రియ చెల్లి వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించింది. జర్మనీకి సంబంధించిన కంపెనీ ఎగ్జామ్లో అద్భుత రీతిగా పాస్ అయింది. దేవునికి స్తోత్రం. ఇంతవరకు ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కంపెనీ టెస్ట్లో రాసింది, కానీ ప్రయోజనం లేదు. లైవ్ జరుగుతుండగా అద్భుతమైన సాక్ష్యాన్ని తను పంచుకున్న. దేవునికి స్తోత్రం.
ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి దేవుడు, అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషుల మాటలు మనసులకి గాయం చేస్తే దేవుని యొక్క వాక్యము మన మనస్సుకి నెమ్మదిని, ఆదరణను కలిగిస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ సిచ్యువేషన్లో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, మనశ్శాంతి కరువైపోయిందా? మనశ్శాంతి లేదా? మనశ్శాంతి కరువైపోయిందా? ప్రభు ఈ రాత్రి నిశ్చయంగా నీకు నెమ్మదిని, సమాధానమును నీ మనస్సులో స్థిరపరచునుగాక, ఆరోగ్యమును ప్రభు కలిగించునుగాక. హల్లెలూయా. ఆయన గాయలో ఉన్న స్వస్థత నీవు, నీ కుటుంబం ఈ రాత్రి అనుభవించుదురుగాక. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కొన్ని సందర్భాలలో పాపము వలన, అవిధేయతల వలన, దేవునికి ఆయాసకరమైన కార్యాల వలన, బలహీనతల వలన మన ఆరోగ్యమును మన చేతులారా పాడు చేసుకుంటాం. ఒక తాగుబోతు వ్యక్తి తాగి తాగి తన లివర్ని, కిడ్నీస్ని డ్యామేజ్ చేసుకుంటాడు. ఒక తాగు వ్యక్తి. సిగరెట్ తాగేవాళ్ళు, పాన్ పరాకులు తినేవాళ్ళు, ఖైనీలు, రకరకాల డ్రగ్స్కి బానిసైపోయిన యువత, పెద్దలు ఈ రోజున తమ చేతులారా తామే తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. తమ చేతులారా. దేవుడు మనకి అన్ని అవయవాలను ఆరోగ్యముగా ఇచ్చాడు ప్రియులారా. ప్రతి ఒక్క ఆర్గాన్ని దేవుడు హెల్దీగా ఇచ్చాడు. కానీ మనమే అనవసరమైన కెమికల్స్ను వాడి మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం. అనేక మంది పంటలు పండించే వాళ్ళు, ఫ్రూట్స్ పండించే వాళ్ళు లాభాన్ని ఆశించి త్వరగా పంట రావాలని రకరకాల కెమికల్స్ వాడటం వలన ఈ రోజున పండు త్వరగా పండొచ్చు, చెట్టు త్వరగా ఎదగొచ్చు, కానీ దేవుడు పెట్టినటువంటి ఆ టైంకి దాటిపోతుంది నువ్వు వేసినటువంటి మందులు, వేసినటువంటి కెమికల్స్. మరి ఎలా ఆరోగ్యం వస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా? అవి తిన్నందువలన మనకి ఎలా ఆరోగ్యం వస్తుంది? ఆలోచించండి. ఏ విధంగా మనం ఆరోగ్యం వస్తుందండి? డాక్టర్స్ అంటారు ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి అంటారు. ఆకుల నిండా చూస్తే మందులు పోసేస్తారు, కాయగూరల నిండా మందులు పోసేస్తారు. ఈ కెమికల్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి, అవయవాలన్నిటిని పాడు చేస్తాయి. వాళ్ళేమో తాగి పాడైపోతుంటే మనమేమో ఆకుకూరలు, కాయగూరల మీద ఉన్న కెమికల్స్, ఫ్రూట్స్ మీద ఉన్న కెమికల్స్ అవి తిని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. సో తద్వారా మనకు మనమే మన జీవాన్ని మనం హరించేసుకుంటున్నాం. మనకు మనమే మన ఆయుష్కాలాన్ని తగ్గించేసుకుంటున్నాం. త్వరగా పండాలి, త్వరగా అమ్ముకోవాలి, త్వరగా పండాలి, త్వరగా అమ్ముకోవాలి. ఇదే పరిస్థితిలో ఉందండి. మంచి లాభం రావాలి, తక్కువ పెట్టుబడి పెట్టాలి, ఎక్కువ లాభాన్ని పొందుకోవాలి అని మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఈ రోజున. కల్తీ, అంతా కల్తీ. పాలు కల్తీ, తినే ఆహారం కల్తీ, బియ్యం కల్తీ, ఫ్రూట్స్ కల్తీ, కాయగూరలు కల్తీ, ప్రతి ఒక్కటి, మంచినీళ్ళు కల్తీ. ఏది కూడా మనకు ఆరోగ్యాన్ని కలిగించేది లేదు ప్రియులారా. ఏది కూడా క్షేమాన్ని కలిగించేది లేదు, ఏది కూడా. మరి ఎలా మనకు ఆరోగ్యం వస్తుంది? ఎలా? ఎంతకాలం మెడిసిన్ టాబ్లెట్స్ వాడతాం? ఎంతకాలం వాటితోనే బ్రతుకుతాం? అవి వాడి ఒక రోజున నీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ పాడైపోతాయి. యాంటీబయాటిక్స్. ఈ రాత్రి ప్రభువు అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నటువంటివి, నీ పంటలను పాడు చేస్తున్నటువంటివి, నీ కుటుంబాన్ని పాడు చేస్తున్నటువంటి ప్రతి పాపం అనే చీడ పురుగుని ప్రభు ఈ రాత్రి గద్దించునుగాక. మీ కుటుంబంలో జ్వరబడినటువంటి దుష్టుని దేవుడు గద్దించునుగాక. హల్లెలూయా. మీ మనశ్శాంతిని తినివేస్తున్న పురుగులను దేవుడు గద్దించునుగాక. దేవునికి దూరం చేసే ప్రతి అవిధేయత, ప్రతి బలహీనత యేసు నామములో రాత్రి కొట్టివేయబడునుగాక. గ్లోరీ టు గాడ్. ఆరోగ్య ప్రదాత అయినటువంటి దేవుడు నీకు రాత్రి ఆరోగ్యమును కలిగించునుగాక. దేవునికి స్తోత్రం. నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా, నా కుటుంబంలో ఆరోగ్యం లేదయ్యా. ఎప్పుడు ఏదో ఒక బాధ నన్ను వేధిస్తూనే ఉంటుంది, ఏదో ఒక వేదన నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మనశ్శాంతి లేదని రాత్రి వాపోతున్నావా? ఈ చిన్న సందేశం నీ కోసమే. ఏదైతే నేను కలవర పెడుతుందో, ఏదైతే నీ మనశ్శాంతిని దొంగిలిస్తుందో, ఏదైతే దేవుని కృపను దూరం చేస్తుందో దానిని రాత్రి విడిచిపెట్టు. దేవునికి అవిధేయమైనది నీ బలహీనత ఏదైతే ఉందో, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, తెలియక చేసింది కావచ్చు, తెలిసి చేసింది కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో మనము పశ్చాత్తాపడితే దేవుడు గొప్ప కనికరముతో మనలను ఆరోగ్యముతో నింపబోతున్నాడు ఈ రాత్రి. ఆమేన్. ఆయన గాయలో ఉన్న స్వస్థత రాత్రిని అనుభవించబోతున్నాం. అది తీరనటువంటి వ్యాధి అయినా, డాక్టర్ల చేత నయం కానటువంటి రోగమే అయినా ప్రభు ఈ రాత్రి స్వస్థపరచబోతున్నాడు. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. దేవుని యొక్క శక్తిని రాత్రి మీరు అనుభవించబోతున్నారు. దురాత్మల చేత పీడించబడుతూ వ్యాధి ఏమిటో, రోగం ఏమిటో అర్థం కాకుండా సతమతం అవుతున్నావా? అంధకార శక్తుల బలమంతటిని దేవుడు నిర్మూలపరచి నీకు ఆరోగ్యమును కలిగించబోతున్నాడు. హల్లెలూయా. నీ చేతులు శుభ్రం చేసుకో, నీ కళ్ళను శుభ్రం చేసుకో, నీ ఆలోచన శుభ్రం చేసుకో, నీ ప్రవర్తన సరి చేసుకో, నీ మనసును సరి చేసుకో, నీ నడవడికను సరి చేసుకో, నీ ప్రవర్తన సరి చేసుకో, ప్రతి ఒక్కటి సరి చేసుకో. నీ లోపాలను ఈ రాత్రి దేవుడు ఆరోగ్యం కలిగించబోతున్నాడు, నెమ్మదిని కలిగించబోతున్నాడు, సమాధానము కలిగించబోతున్నాడు. నీ కుటుంబంలో ఈ రాత్రికి పూర్ణ శాంతి సమాధానమును, నీ ఎముకలకు సత్తువ దేవుడు కలిగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇదే సామెతల గ్రంథకర్త జ్ఞాని అయిన సొలొమోను కూడా ఒక మాట చెప్తున్నాడండి. మూడవ అధ్యాయము, సామెతల 3వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు కలిగి 7వ వచనం, చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. దేవునికి స్తోత్రం. ఏంటండి, ఏమంటున్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టు, నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ దేహానికి ఎలా ఆరోగ్యం వస్తుంది, నీ ఎముకలకి ఎలా సత్తు వస్తుంది? కొంతమంది నడుస్తూ పడిపోతారు, ఊరికి నీ ఎముకలు ఇరిగిపోతాయి. వాళ్ళ ఎముకల్లో కాల్షియం లేదండి, సత్తువ లేదు. ఏ చిన్నదాన్ని వాళ్ళు తట్టుకోలేరు, వెంటనే వారికి ఎఫెక్ట్ అయిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడదాం. హల్లెలూయా. నీ కుటుంబంలో సమృద్ధి, నీ కుటుంబంలో సమృద్ధి, ఆరోగ్యము సమృద్ధి, సమాధానము సమృద్ధి, అన్ని విషయాలలో సమృద్ధిని నువ్వు చూస్తావు. నీ ప్రతి అవసరత, నీ ప్రతి కొరత ప్రభు తీరుస్తాడు. చెడుతనము తొలగిపోతే, బలహీనతలు తొలగిపోతే, నీ ఇంట్లోనే నీకు హృదయంలో నుండి పాపం తొలగిపోతే, అనవసరమైనటువంటి కార్యకలాపాలు వ్యాకులతో తొలగిపోతే, హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చేద్దామా? ఈ రాత్రి నా చెడుతనాన్ని విడిచిపెడుతున్నానయ్యా, మీకు ఆయాసకరమైన దాన్ని విడిచిపెడుతున్నాను ప్రభువా, మీకు అవిధేయమైన దాన్ని విడిచిపెడుతున్నాను ప్రభువా. రహస్యమైనవి, పబ్లిక్ అయినది, ఇది ఏదైనా సరే
విడిచిపెడుతున్నాను ప్రభువా అని ఒక తీర్మానం చేస్తావా రాత్రి? యథార్థత కలిగి ఉంటావా? నమ్మకంగా ఉంటావా? నీతిగా ఉంటావా? పరిశుద్ధంగా ఉంటావా? ప్రభు కనుదృష్టికి ఎప్పటికప్పుడు నేను సరి చేసుకుంటూ ఉంటావా? హల్లెలూయా. రైట్ నౌ నీవు చేయు ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించినట్లుగా, నీ ప్రతి ప్రయత్నములో తోడయ్యుండి దేవుడు నీకు జయమిచ్చినట్లుగా నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమును ఒప్పుకో. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. ఎస్, ఆరోగ్యము కలుగు చేసేదను. ఆమేన్. ఏమన్నాడండి? అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. స్ట్రెంగ్త్ వస్తుందండి. హల్లెలూయా. ఆమేన్. ఎస్, ఇప్పుడు నువ్వు ఆరోగ్యాన్ని పొందుకోవాలనుకుంటున్నావు, నీ ఎముకలు శక్తిగా ఉండాలని కోరుకుంటున్నావు. ఆమేన్. ఏది నీకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది? ఏది నీ ఎముకలను బలపరుస్తుంది? వాక్యము, ప్రార్థన నీ ఎముకలను సత్తువుగా మారుస్తుందండి, శక్తిగా మారుస్తుంది. ఆమేన్. నీ మనసు ఒక స్టెబిలిటీగా మారిపోతుంది. మానసిక మనోధైర్యం నీకు కలుగుతుంది. నిన్ను మానసికంగా కృంగదీస్తున్నటువంటి మాటలైనా, క్రియలైనా, పనులైనా, వ్యతిరేకమైన కార్యకలాపాలైనా నిన్ను కృంగతీయవి ఇంకా. ఆమేన్. పిరికివాడు, మానసికంగా స్టెబిలిటీ లేనటువంటి వాడు, లేనటువంటి వ్యక్తి అనేటువంటి మాటలు ఇక నీ గురించి వినపడవు. ఒక మనోధైర్యము కలిగినటువంటి వ్యక్తివిగా, హృదయ బలము కలిగినటువంటి వ్యక్తివిగా నీ ఉందుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ మనస్సు ధైర్యముతో నింపబడాలి. ఏ సమస్య, ఏ శోధన, ఏ బలహీనతకు భయపడినటువంటి వ్యక్తివిగా, బెదరనటువంటి వ్యక్తివిగా దేవుని యొక్క వాక్యము నీ హృదయములో నిండారులుగా నింపబడి, ఆ వాక్యము నీకు స్ట్రెంగ్త్నిచ్చేటువంటిదిగా, పిరికితనం లేనటువంటి వ్యక్తివిగా, భయము లేనటువంటి వ్యక్తివిగా, ఏ సమస్యనైనా నిలబడి తాళుకోగలిగినటువంటి వ్యక్తివిగా, ఒక జయించేటువంటి వ్యక్తివిగా, ఒక శక్తిగా దేవుడు నిన్ను మార్చునుగాక. ఆమేన్. పిరికివారు చావడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. పిరికివారు, బలహీనులు, చేతగానటువంటి వారు బ్రతకడు, నేను బ్రతకలేను, ఇకెందుకు అని చస్తా అని బెదిరిస్తూ ఉంటారండి. ఆ బెదిరింపు మధ్యలో అలా పెట్రోలు, కిరోసిన్ పోసుకుంటారు, అలా నిప్పంటించుకుంటారు. సగము కాలినటువంటి శరీరము అటు బ్రతకలేక, ఇటు బ్రతికించలేక, బ్రతకాలని ఆశ ఉంటుంది కానీ బ్రతకలేనటువంటి పరిస్థితి, శరీరము సహకరించదు. ఆరోగ్యము చేతులారా పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకున్నావు నీ శరీరాన్ని. దేవునికి స్తోత్రం. పిరికివారు చేసేటువంటి చర్య. పిరికివారు ఈ రాత్రి ఎవరైనా ఈ లైవ్ చూస్తున్నటువంటి వారిలో ఎవరైనా పిరికివారు ఉంటే దేవుడు మీ పిరికితనమును కొట్టివేయునుగాక. అందుకని ప్రకటన గ్రంథంలో ఒక మాట అంటాడంటే, పిరికివారును అవిశ్వాసులను దేవుని రాజ్యానికి వారసులు కారు ప్రియులారా. పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. అధైర్యపడేటువంటి వారు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. హల్లెలూయా. ఎవరిని బట్టి మనకు ధైర్యం వస్తుంది? దేనిని బట్టి మనకు ధైర్యం వస్తుంది? ఏ మాటను బట్టి మనకు శక్తి వస్తుంది? ఏ మాటను బట్టి? మనుషుల మాటలు మనకు ధైర్యాన్ని ఇవ్వు ప్రియమైన దేవుని పిల్లలారా. మనుషుల మాటలు మనకు ఆదరణను, ఓదార్పుని ఇవ్వవు. కానీ ఆ మనుషుల మాటలు లేదా సేవకుల మాటలలో దేవుని యొక్క మాట అయితేనే ధైర్యం వస్తుంది, ఆదరణ వస్తుంది, ఓదార్పు వస్తుంది. హల్లెలూయా. జ్ఞానయుక్తమైనటువంటి మాటలు, తెలివితో కూడినటువంటి మాటలు మనకు ధైర్యమునివ్వవు, ఆదరణనివ్వవు, ఓదార్పునివ్వవు. రాత్రి నీకు ఏ అపాయము రాదు అని వర్తమానం మాట్లాడుతున్నప్పుడు హైదరాబాద్ నుండి ఒక సహోదరి 1 వీక్ నుండి డైలీ మార్నింగ్, ఈవినింగ్ చూస్తున్నారంట. అయితే తనకు ఆ స్క్రీన్ మీద ప్రేయర్ రిక్వెస్ట్ టైప్ చేయటం రాదంట తనకి.
లైవ్లో ఉండగానే ఫోన్ చేశాను 2 times. సరే అయిపోయిన తర్వాత చేశాను. ఫోన్ చేస్తే, అయ్యా వాక్యం వింటున్నప్పుడు ఒకసారి నా సమస్యను మీతో చెప్పి ప్రార్థన చేయించుకోవాలనిపించింది. నేను సేమ్ అదే పరిస్థితిలో ఉన్నానయ్యా, అదే కలవరాల మధ్యలో ఉన్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ఏమనుకోవద్దు, 2 సార్లు చేశానని, మీ లైవ్ డిస్టర్బెన్స్ చేశానని. పర్లేదమ్మా, లైవ్ అయిపోయిన తర్వాత చేయండి, లేదా ఫ్రీ టైంలో చేయండి, ఇబ్బంది లేదు. దేవునికి స్తోత్రం. ఆ దేవుని యొక్క వాక్యం వినుచున్నప్పుడు అంత దేవుడు నా పరిస్థితిని చూస్తున్నాడు, నా స్థితిని ఎరిగిన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికే 25 lakhs నష్టమైపోయినాయి, ఇంకా మరో 10 lakhs. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఒకవేళ నీవు కూడా మానసికమైనటువంటి ఒత్తిడితో, టెన్షన్స్తో ఏం చేయాలి? చనిపోతే పోతుందా ఈ సమస్య? చనిపోతే పోతుందేమో ఈ సమస్య అనుకుంటున్నావేమో. చనిపోతే సమస్య పోదు. అసలు సమస్య నీకు అక్కడ మొదలవుతుంది, నీ ఆత్మకు. ఆరని అగ్ని మొదలవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఒకవేళ నిన్ను మనుషులు మాట్లాడొచ్చు, కొట్టొచ్చు, తిట్టొచ్చు, అవమానపరచొచ్చు, ఇది భూమి మీదనే. కానీ పరలోక రాజ్యానికి నువ్వు వారసురాలు కాలేవు. నువ్వు ఒకవేళ సూసైడ్ చేసుకోవాలని ఆలోచనతో, అలాంటి తప్పుడు నిర్ణయంతో కనుకుంటే నీ ఆత్మ అరణ్యానికి వెళుతుంది. అందుకని రాత్రి ఒక్క మాట, ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉన్నటువంటి సింహాసనమును చూస్తూ అవమానాన్ని సహించాడు, నిందలను భరించాడు. లెక్క చేయలేదండి. దెయ్యమన్నారు, వ్యభిచారన్నాడు, దొంగ అన్నారు, మాంత్రికుడు అన్నారు, రకరకాల మాటలు అన్నారు. అలాంటి పరిశుద్ధునే అన్ని మాటలు అన్నారు. మీరెంతండి, మనమెంత? ఆయన చేయని దానికి పడ్డారు, నువ్వు చేసిన దానికి పడుతున్నావేమో, లేదా ఆయన వలె చేయని దాని కొరకు పడుతున్నావేమో. ప్రతిఫలం మాత్రం షూర్, ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, నువ్వు నీతిగా బ్రతికినప్పుడు ఈ సమాజం నీకు ఎప్పుడు కూడా సహకరించదు. నువ్వు చెడుగా బ్రతికినప్పుడే ఈ సమాజం నీకు సహకరిస్తుంది. ప్రియులారా, ప్రార్థించేవాడికి ప్రతిఫలం లేట్ అవ్వచ్చేమో, కానీ అది గ్రేట్గా ఉంటుంది, ఉన్నతమైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను గతంలో కూడా ఒక సాక్ష్యం చెప్పాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక అన్యురాలు మార్చబడింది, రక్షించబడింది మన దగ్గర. తన కుమార్తె ఎన్నో ఉన్నత చదువులు చదివింది. ఎన్నో ఉన్నత చదువులు చదివింది, ఎంతో ఖర్చు పెట్టి, ఎన్నో అప్పులు చేసి ఖర్చు పెట్టి చదివించింది. తనకంటే తనతో పాటు ఉన్న వారు అందరూ కూడా జాబ్లో సెటిల్ అయిపోయారు, ఫ్యామిలీగా కూడా సెటిల్ అయిపోయారు. నా కుమార్తె పరిస్థితి ఏందయ్యా? ఆ పిల్ల కూడా మానసికంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఏం అర్థం కావట్లేదయ్యా. అన్నీ దగ్గరకు వచ్చి అలా పోతున్నాయి. ఒకటి చెప్పాను, అమ్మా ప్రార్థన చేస్తున్నాం, మేము ప్రార్థన చేస్తున్నాం. ఆలస్యం వెనకాల దేవుడు ఏదో ఒక అద్భుతాన్ని దాచి ఉంచాడు. దేవునికి స్తోత్రం. మీరు ఆలస్యం అవుతుంది, ఇప్పటికే లేట్ అయిపోయింది, అయ్యో అని దిగులు పడుతున్నారు. దేవుడు ఏదో ఒక మిరాకిల్ చేయబోతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, అద్భుతమైందంటే ఇప్పటికే తన జాబ్లో జాయిన్ అయ్యి 3 months or 4 months 3 months అవుతున్నట్టుందండి. ఒక గెజిటెడ్ పోస్ట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. తనతో ఉన్న వారందరికంటే కూడా
తన బంధువులందరికంటే కూడా అవమానించిన వారు, అవహేళన చేసిన వారు, వారందరికంటే కూడా ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. కాస్త ఆలస్యం అవచ్చు కానండి అద్భుత రీతిగా ఉంటే దేవుని యొక్క జవాబులు. హల్లెలూయా. నీవు అనుకున్న టైంకి కార్యాలు జరగకపోవచ్చు, కానీ దేవుడు అనుకున్న సమయానికి ఆ కార్యాలు జరిగిపోతాయి. సుందర్ గారు ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? సుందర్ గారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రభువా, ప్రియ సహోదరుడికి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. సంపూర్ణమైన స్వస్థతను బిడ్డకు అనుగ్రహించుమని, కుటుంబానికి క్షేమమును కలిగించండి. ఇండియాకి క్షేమంగా రావాలి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎస్ సుందర్ గారు, ప్రైజ్ లార్డ్. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. ఆమేన్. ఎంతమంది లైవ్ షేర్ చేస్తున్నారు, వారందరినీ ప్రభు దీవించునుగాక. సిహెచ్ గోపీకృష్ణ, ప్రైజ్ లార్డ్. దేవుడు మేము దీవించునుగాక. షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించునుగాక. ప్రార్థన అవసరత కామెంట్ రూపంలో తెలియచేసిన ప్రతి ఒక్కరి అవసరతను దేవుడు ఎరిగిన దేవుడు, ఆయన నీకు ప్రతిఫలమును సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే మన హదస మందిరం అనే యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితుల ద్వారా కూడా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. దేవుడు బట్టి బిడ్డలను కూడా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఈ పరిచర్య నిమిత్తం వారి గుప్పిళ్ళను విప్పుతున్నారో, ఇతరులను ప్రోత్సహిస్తున్నారో, దేవుడు వారిని దీవించునుగాక. నిశ్చయంగా మీ ప్రార్థనలకు దేవుడు గొప్ప ప్రతిఫలమును, గొప్ప బహుమానమును దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఒక అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, ఒక సహోదరి దేవుని పనిలో ముందుంటుందండి. దేవుని పనిలో ముందుంటుందండి. ఏదైనా పరిచర్యలు అక్కర అవసరత అంటే ప్రార్థన చేస్తే చాలండి. అయ్యా ఎంత ఖర్చు అవుతుంది? అమ్మా సిస్టర్ ఎంత ఖర్చు? నా వంతు ఇదయ్యా. దేవునికి స్తోత్రం. ఎస్, ఆమె ముందున్నందువలన ఈ సంవత్సరం ప్రారంభంలో వారి కుమార్తె ఎడల వాగ్దానమును కూడా దేవుడు అలాగే నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని కార్యాలలో మనం ముందున్నప్పుడు, దేవుని వాక్యములు మన ముందున్నప్పుడు, దేవుని పనిలో మన ముందున్నప్పుడు, దేవుని చిత్తము చేయడములో, దేవుని పని చేయడములో మనం ముందున్నప్పుడు, దేవుడు మన జీవితాల్లో కూడా మహిమ కలిగిన కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎస్, ప్రార్థనకు నువ్వు చేసిన వెంటనే ప్రతిఫలం రాకపోవచ్చు, లేట్ అవ్వచ్చు, కానీ నీకు వచ్చేటువంటి జవాబు చాలా ఉన్నతమైనదిగాను అద్భుతమైనదిగాను ఉంటుందండి. దేవునికి స్తోత్రం. నీకు వెంటనే రాలేదని, నువ్వు ప్రార్థించిన వెంటనే కార్యాలు జరగలేదని, నువ్వు అనుకున్నది జరగలేదు, నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడొద్దు ప్రియులారా. దేవుడు అనుకున్నాడు నీ ఎడల ఒక ప్రణాళిక, దేవుడు ఉద్దేశించాడు నీ ఎడలో ఒక ఉద్దేశాన్ని, నీ కుటుంబం ఎడల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, నీ ఎడల దేవుడు ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఏమి లేదండి, వేళకు ఒక ముద్ద తింటున్నాం, ఉన్న దానిలో తృప్తిగా ఉంటున్నాం, ప్రశాంతంగా ఉంటున్నాం అనేటువంటి కుటుంబాలు ఈ రోజున అరుదుగా కనబడుతున్నాయి మనకు. శేఖర్ బ్రదర్, మా ఇంట్లో కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, మేము ప్రేయర్ చేసుకుందాం చేయడం లేదు, కోసం ప్రేయర్ చేయడం. తప్పకుండా శేఖర్, ప్రతిరోజు లైవ్ మిస్ అవ్వకుండా చూడు. దేవుడు అద్భుతం నీ జీవితంలో, మీ కుటుంబంలో కలుగుతున్న ప్రతి కలవరము యేసు నామములో కొట్టివేయబడును గాక. శేఖర్ చంద్ర, దేవుడు మీ కుటుంబాన్ని కూడా దీవించును గాక. ఆమేన్. మానకి లైవ్ చూడండి, దేవుడు మీకు ప్రార్థనాత్మనిస్తాడు, విశ్వాస జీవితంలో బలపరుస్తాడు. అనేకులు లైవ్ ద్వారా బలపరచబడుతున్నారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. నీ దేహానికి ఆరోగ్యము, మొదట నీ మనస్సుకి ఆరోగ్యం కలిగితేనే, నీ మనస్సులో నెమ్మది కలిగితేనే, నీ మనస్సులో సమాధానం కలిగితేనే నీ శరీరము, నీ ఎముకలు ఆరోగ్యముగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని కృప ఈ రాత్రి మీ అందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్. ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించును గాక. ఆమేన్. వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని ప్రభు ఈ రాత్రి స్వస్థపరచును గాక. ఆమేన్. మానసికంగా కృంగిపోయినటువంటి వారిని ప్రభు ఈ రాత్రి నెమ్మదితో నింపునుగాక. ఆమేన్. మనశ్శాంతి లేదండి, మనస్సుకు నెమ్మది లేదండి. అన్నీ ఉన్నాయి, అంతా ఉంది అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదండి అని వాపోతున్న బిడ్డలకి రాత్రి దేవుడు మీ మనస్సులో శాంతిని, మీ కుటుంబంలో సమాధానమును దేవుడు కలిగించునుగాక. ఆమేన్. స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు. ఎంతమంది మాటలు విన్నారో, ఎంతమంది ప్రార్థనలు ఈ రాత్రి ఏకీభవిస్తున్నారో వారిని దీవించండి అయ్యా. ఆరోగ్యం ఇవ్వండి అయ్యా. వారి ఎముకలకు సత్తువునివ్వండి, మనశ్శాంతినివ్వండి. శాంతికి దూరం అయిపోయి, మనశ్శాంతి కరువైపోయి, ఆరోగ్యానికి దూరం అయిపోయిన బిడ్డలను ఆరోగ్యము కలిగించండి. వారి ఎముకలకు సత్తువుని కలిగించండి. వారి గాయములను మాన్పండి. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి నుండి వారి నెమ్మదిని చూడాలి, సమాధానమును చూడాలి, ఆరోగ్యమును పొందుకోవాలి. జయ జీవితపు మార్గాలలో ముందుకు నడిపించబడాలి. ప్రభువా, మీకు వందనాలు. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ మహిమ కలిగిన కార్యమును జరిగించి విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి మీ కృపతోడుగా వారికి అనుగ్రహించుమని, వారి కుటుంబాలలో పూర్ణ శాంతి సమాధానమును కలిగించుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. తానికొండ రత్నబాబు, దేవుడు మీ కుటుంబాన్ని దీవించునుగాక. బంక సురేష్, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రమేష్ కుంచర్లపాటి, రాత్రి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని కృప మీ అందరికీ తోడేనుగాక. ఎంతమంది రోజు బర్త్డే జరుపుకుంటున్నారు, దేవుడు వారిని దీవించునుగాక. ఎంతమంది వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్నారో దేవుడు వారిని దీవించునుగాక. ఆరోగ్యంతోనూ ఆయురారోగ్యాలతోనూ క్షేమకరమైన కుటుంబ జీవితాలను చేయుటకు ప్రభు యొక్క కృప మీకు తోడేండునుగాక. విజయ్ కుమార్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. మంచిది ప్రియులారా, సరిగ్గా 6:30 నుండి 8:15 అలా జరుగుతుంది. లైవ్ మిస్ అవ్వద్దు. సుమీలా, ప్రైజ్ లార్డ్, ప్రే ఫర్ మై జాబ్. ఎలా ఉన్నారమ్మా సుమీలా? దేవుడు మీ ప్రయత్నాలను సఫలపరచునుగాక. ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించునుగాక. ఆమేన్. గ్లోరీ టు గాడ్. గీతాంజలి తల్లి గారు, ప్రభు మిమ్ములను, మీ కుటుంబాన్ని, పిల్లలను దీవించునుగాక. బాలమాధవి గారు, అలాగే లైవ్ చూస్తున్న, మానక చూస్తున్న ప్రతి బిడ్డను పేరు పేరున ప్రభు జ్ఞాపకం చేసుకునుగాక. ఆమేన్. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు, ఈవినింగ్ 6:30కి జరుగుతున్న లైవ్లో ఏమాత్రం మిస్ అవ్వద్దు ప్రియులారా. హల్లెలూయా. ఎంతమంది ఇంకా మా వాట్సాప్ గ్రూపులో జాయిన్ అవ్వలేదు, ఈ నెంబర్కి వాట్సాప్కి యాడ్ అవ్వండి. డైలీ లింక్ వస్తుంది, ప్రేయర్ స్టార్ట్ అవ్వగానే లింక్ వస్తుంది కనుక తప్పకుండా మీరు మిస్ అవ్వద్దు. అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఆ పక్కన బెల్ ఉంటుందండి, దాన్ని టచ్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్కటి కూడా మీకు మీ ఫోన్లో కనపడుతుంది. దేవునికి స్తోత్రం. గోపీకృష్ణ, ప్లీజ్ ప్రే ఫర్ మై వైఫ్. దేవుడు నిశ్చయంగా భార్యకు మంచి ఆరోగ్యం ఇచ్చునుగాక, క్షేమాన్ని కలిగించునుగాక, కుటుంబంలో సమాధానాన్ని దేవుడు స్థిరపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. రాత్రి దేవుని కృప మీ అందరికీ తోడండి నడిపించునుగాక. ఆమేన్.